గోల్డ్ అంతా తాకట్టు పెట్టేసి తీసుకొని వీళ్ళకు ఆ అమౌంట్ ఇచ్చేసాను నేను. తాజాగా నార్సింగ్ పిఎస్ పరిధిలో ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ బాధితుల్ని మోసం చేసిన తీరు సంచలనంగా మారింది. కోట్లాది రూపాయలు నమ్మించి మీకు ఫ్లాట్లు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళకి నమ్మకంగా చెప్పి డబ్బులు కట్టించుకున్న తర్వాత ఈరోజు ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆపేసిన పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో, బాధితులు ఎలా మోసపోయారు, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అనే విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనం స్పాట్లో ఉన్నాం. ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే బాధితులను నమ్మించి మోసం చేసిందో, ఇళ్ళు నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయి ఆ ఫ్లాట్స్, ఆ ప్లేస్లో మనం ఉన్నాం కుప్పాలగూడలో. ఒక్కసారి మీరు రైట్ సైడ్ చూస్తే ఫ్లాట్స్ అంతా కూడా పూర్తిగా నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొంతవరకు అంటే ఒక 50% వరకు పూర్తి చేసి ఆ తర్వాత నిర్మాణాలు ఆపివేసిన పరిస్థితి. 2019లో వీళ్ళంతా కూడా డబ్బులు కట్టారు. 2 ఏళ్లలో మీ ఫ్లాట్ మీకు పూర్తి చేసి నిర్మించి మీ చేతికి ఇస్తామన్నారు. ఒక్కొక్క ఫ్లాట్కి తక్కువలో తక్కువ 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు కూడా వసూలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే 7 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. కనీసం ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితి. ప్రణీత్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఎండీ కానీ వాళ్ళ కొడుకు కానీ వీళ్ళంతా కూడా. నేరుగా మనం ఇక్కడ ఒక బాధితులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో మీ పేరండి? నా పేరు లక్ష్మణాచారి అండి. లక్ష్మణాచారి గారు. లక్ష్మణాచారి గారు, మీరు ప్రణీత్ కన్స్ట్రక్షన్స్లో మీరు ఫ్లాట్ కొనే ముందు వాళ్ళు ఏం చెప్పారు, మీకు ఏం కమిట్మెంట్ ఇచ్చారు, మీరు ఎంత కట్టారేంటి? ఫస్ట్ ఏసీడీ 3 బ్లాక్లకు పర్మిషన్ చూపించారు, రేరా పర్మిషన్ అని. నెక్స్ట్ బ్లాక్లకు ఈఎఫ్ బ్లాక్లకు పర్మిషన్ వస్తుంది అని చెప్పేసి మా దగ్గర డబ్బు తీసేసుకున్నారు. మేము డబ్బు కూడా ఒకేసారి మొత్తం 68 lakhs నేను పే చేశాను. ఆ రోజుల్లో నాకు ఒక 6 monthsలో కంప్లీట్ చేయించేస్తాం, లేదంటే 1 year లోపు కంప్లీట్ చేయించేస్తామని చెప్పారు. 1 year లోపు లేదు, 3 years లేయింది. ఇప్పటికి 3 years దగ్గర అవుతుంది. మాకు కన్స్ట్రక్షన్ లేదు, ఏం లేదు. ఒక హాఫ్ వర్క్ చేశారు, 50% వర్క్ కంప్లీట్ చేశారు, 50% అట్లే ఆగిపోయింది. ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు, మేము కట్టలేమని చెప్పేసి అని అంటున్నారు. వేరే వెంచర్లకు డబ్బు ఎక్స్పెక్ట్ చేశారు. తర్వాత దీనిల మీద మొత్తం డబ్బంతా కస్టమర్ కాడ కంప్లీట్గా తీసేసుకున్నారు. నాకు మళ్ళీ రెండోది డబల్ అగ్రిమెంట్ చేశారు. నా సైట్ వచ్చేసి 404 ఇంకొక క్యాండిడేట్ కూడా డబల్గా చేశారు, సోమన్ పాలన్. ఇప్పుడు ఏంటి అని అంటే చేతులు ఎత్తేసే మార్గంగా ఉన్నారు. ఏంటి అనేది రెస్పాన్స్ లేదు. సురేష్ అనే అతని మేము రేరాలో కంప్లైంట్ ఇస్తే, రేరాలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక 2 days తర్వాత నన్ను రేరా కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి సూసైడ్ డ్రామా ఆడేసి హాస్పిటల్లో ఉన్నాడు, అది ఇది అని చెప్పారు మాకు. హాస్పిటల్ నుండి ఇంకా మనిషి లేడు, బెంగళూరులో అంటున్నాడు, విజయవాడ అంటారు. ఇక్కడ మీ ఫ్లాట్ నెంబర్ ఎంత, ఏ నెంబర్ ఫ్లాట్ మీకు అప్పుడు కేటాయించారు? 404 ఫ్లాట్ నెంబర్ 404 ఎఫ్ బ్లాక్. రైట్, మనం ఇక్కడే ఉన్నాం. ఆ 404 ఫ్లాట్ ఎలా ఉంది, నిర్మాణం ఎక్కడ ఆగిపోయింది అనేది కూడా మనం వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ నుంచి మనం పైకి ఒకసారి చూడొచ్చు. ఎంత అండి ఫ్లాట్ నెంబర్ ఎంత అన్నారు? 404 ఫ్లాట్ అక్కడ కనిపిస్తుంది, ఎఫ్ బ్లాక్లో. పైన చూడొచ్చు మీరు ఒకసారి ఏ విధంగా ఉందంటే అక్కడంతా కూడా గోడ మాత్రం నిర్మాణాలు జరిగి ఉన్నాయి, ఆ తర్వాత పూర్తిగా పనులు ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పటి నుంచి ఉందండి? ఈ బిల్డింగ్ కు పర్మిషన్ కూడా 3 బ్లాక్లకు పర్మిషన్ లేదు, వేరే పర్మిషన్ లేదు, మున్సిపాలిటీ పర్మిషన్ కూడా లేదు. దీనికి దాదాపు 1.5 year అయింది, ఆగిపోయినాయి బ్లాక్. ఈ మున్సిపాలిటీ పర్మిషన్ తెస్తాం అని చెప్పేసి మమ్మల్ని మగ్గేశారు. తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇప్పుడు మనం చూసాము, గోడలు మాత్రం నిర్మించి వదిలేశారు. ఇదే పరిస్థితి మీరు ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాం? మేము ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఖాళీ ప్లేస్ చూపించారు. తర్వాత ఇంత మటుకు కన్స్ట్రక్షన్ చేశారు, తర్వాత ఆపేశారు. అంటే మీ ఫ్లాట్కి వెళ్దాం, లోపలికి వెళ్దాం.
ఒకసారి ప్రతి ఫ్లోర్ కూడా చూడొచ్చు, ఎక్కడ నిర్మాణాలు అక్కడే. కేవలం ఇటుకలతో గోడలు కట్టి వదిలేశారు. 2 ఏళ్లలో మీ ఫ్లాట్ మీకు స్వాధీనం చేస్తా అన్నది 2 ఏళ్ళు కాదు, 7 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ లేదు. ఎప్పుడు నిర్మాణం పూర్తవుతుందో తెలియదు. ప్రణీత్లో బాధితుడు తీసుకున్న ఫ్లాట్ ఇది. చారి గారు ఒకసారి లోపలికి చూడొచ్చు. ఏడాదిగా ఇదే పరిస్థితి. ఎప్పుడు అసలు వీళ్ళు ఎలా మోసం చేశారు, మీకు చెప్పిన మాటలు ఏంటి, ఎందుకు మీకు ఇన్ టైంలో మీరు మొత్తం డబ్బు కట్టినట్టేనా? మొత్తం 5 lakhs తప్ప మొత్తం డబ్బు కట్టినట్టే. మాకు 73 lakhs ఎక్స్పెక్ట్ చేశారు. 73 lakhs గాను 68 lakhs మేము పే చేసాం. 5 lakhs బ్యాలెన్స్ ఉంది ఫ్లాట్కు. కానీ ఆ రోజుల్లో ఏం చెప్పారంటే మొత్తం పేమెంట్ చేయాలా, పేమెంట్ చేస్తేనే మీకు ప్లాట్ ఇవ్వగలుగుతాం, లేకపోతే లేదని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి, నాకు వేరే ల్యాండ్ ఉంటే కర్నూలులో, ఆ ల్యాండ్ అమ్మేసి డబ్బు ఇవ్వాలని, ఇంకా తక్కువ పడింది ఇంకా కావాలని అంటే మళ్ళీ మా మిస్సెస్ గోల్డ్ అంతా పెట్టేసి, గోల్డ్ అంతా తాకట్టు పెట్టేసి తీసుకొని వీళ్ళకు ఆ అమౌంట్ ఇచ్చేసాను. మీరు ఏం చేస్తుంటారండి చారి గారు? నేను ఇంటీరియర్ చేస్తుంటాను, కార్పెంటర్ ఇంటీరియర్ చేస్తాను. ఒకసారి మీ ఫ్లాట్ని ఒకసారి చూద్దాం. ఒకసారి ఓవరాల్గా వ్యూ చూడొచ్చు ఫ్లాట్ ఎలా ఉందనేది. అంటే ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూము, గెస్ట్ బెడ్రూము. అక్కడ వచ్చేసి సిలెన్స్ బెడ్రూము, చెప్పండి. అక్కడ వచ్చేసి కిచెను, అటుపక్క వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇటుపక్క డైనింగ్ హాల్. మాకు ఏమి ఆధారకం లేకపోయింది. గోల్డ్ అన్నీ తాకట్టు పెట్టేసాం. లాస్ట్కు కన్స్ట్రక్షన్ అయ్యి మనకు పర్మిషన్ వస్తే మేము బ్యాంక్ రిజిస్ట్రేషన్ అయితే బ్యాంక్ లోన్కి వెళ్ళడానికి వస్తుంది. మేము ఒక 10 lakhsకు 20 lakhsకు లోన్కి వెళ్ళాలని నేను ఐడియా వేసుకొని నా కాడ ఉన్న ఆస్తులు అన్నీ బంగారం మొత్తం తాకట్టు పెట్టేసి మొత్తం వీడికి డబ్బులు పే చేసినా కానీ మాకు ఎలాంటి ఫలితం లేదు. ఇప్పుడు 25,000 రూపాయలు నేను రెంట్ పే చేసి అల్కాపూర్ టౌన్షిప్లో ఉంటున్నాను. మేము రెంట్ కట్టలేక, ఈ గోల్డ్ లోన్ కట్టలేక అన్నిటిని చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. ఎలా పోలీసు వాళ్ళు సహకరించాలి మాకు. రేరకపోతే రేరలో కూడా ఇది పర్మిషన్ లేదు మాకు, మా పరిధిలో లేదని చెప్పేసి వాళ్ళు. ఎందుకు లేదంటున్నారు? రేరా మా పరిధిలో రేరా మా పర్మిషన్ తీసుకోకుండా బిల్డింగ్ కట్టేసినందుకు పర్మిషన్ మాకు సంబంధం లేదు అంటే ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేశారు. మెయిన్ ఎండి సురేష్, కొడుకు ప్రణీత్, వీళ్ళు మాట్లాడుతున్నారా, రెస్పాండ్ అవుతున్నారా మీతో? ఇప్పుడు ఖాళీ సురేష్ కొడుకు మాట్లాడుతున్నా అంటే మాతో మాట్లాడండి. గ్రూప్ కాల్లో మాట్లాడి మీ డబ్బును మీకు ఇస్తాము, లేదంటే కన్స్ట్రక్షన్ చేయిస్తాము, దీనికి మళ్ళీ అమౌంట్ ఒక 2,000 ఎస్ఎఫ్టీవిన 15,000 2,000 అప్రాక్సిమేట్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆ అమౌంట్ పే చేసి ఆ టైంలో ఇప్పుడు ఈ అమౌంట్ పే చేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పటికి పూర్తి చేస్తా ఉన్నారు? అసలు ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు పూర్తి చేసి మీ ఫ్లాట్ మళ్ళీ మీకు ఇస్తామని ఎప్పుడు చెప్పారు? ఎలాంటి రెస్పాన్స్ లేదు. సురేష్తో రెస్పాన్స్ లేదు, వాళ్ళ అబ్బాయితో కూడా రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ గొడవ ఏంటి? డబుల్ ఇచ్చారు. దీంట్లో ఒక సోమన్ పాల్ అని అతనికి ఇచ్చారు. అంటే ఇప్పుడు మీరున్న ఈ ఫ్లాట్ ఆల్రెడీ వేరే అతనికి అగ్రిమెంట్ చేశారు. తెలియకుండా మాకు కూడా అగ్రిమెంట్ చేశా. ఇప్పుడు మేము ఇద్దరం గొడవ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు వాళ్ళకి చేశారా అగ్రిమెంట్, మీకు చేశారా? ఫస్ట్ సోమన్ పాల్కి చేశారు. వాళ్ళు తక్కువ ఇన్వెస్ట్ కింద పెట్టారంట వాళ్ళ పేమెంట్. మాకు తెలియదు. ఆల్రెడీ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అయిపోయిన దాన్ని మీకు మళ్ళీ అగ్రిమెంట్ చేశారు. మీరేం డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ విషయంలో? ఫైనల్ గా ఏం అడుగుతున్నారు? మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే మాకు హౌస్ కట్టించి ఇచ్చినా పర్వాలేదు. ఏదో ఒక వీళ్ళు లాస్టులు ఉండరు కాబట్టి ఒక ఎస్ఎఫ్టీ మీద ఒక 500 ఎంతో వేసి ఇచ్చేద్దామని మేము కూడా, ఎట్లా మన ఇబ్బందులు మనం పడినా కూడా ఒక 500 లెక్క ఎస్ఎఫ్టీ కింద ఇచ్చేద్దాం అనుకున్నాం. లేదంటే అమౌంట్ తీసేసుకుందామని మేము ప్లాన్లో ఉన్నాం. మా అమౌంట్ ఇస్తే మా అమౌంట్ తీసేసుకుందాం అనే ప్లాన్లో మేము. మీరు కట్టిన 68 లక్షలు అండి? 68 లక్షలు ప్లస్ ఏదైనా ఇంట్రెస్ట్ చేసి వాళ్ళు మాకు ఇన్ని రోజుల నుండి మేము లాస్ పోయినాం. మేము గోల్డ్కు ఇప్పుడు డబుల్ అయిపోయింది. మేము గోల్డ్ ఇడిపించుకోలేని పరిస్థితిలో కూడా మేము ఉన్నాం. తర్వాత ఇప్పుడు నేను నా ల్యాండ్ ఒకటి ఉంటే అమ్మేసి వీళ్ళకి డబ్బులు 50 లక్షలు తెచ్చి కట్టేసాను. 50 లక్షలకు ఈరోజు 80 లక్షలు ప్లాట్ డిమాండ్ అయిపోయింది. అది దాంట్లో లాస్ పోయినాం. ఇక్కడ గోల్డ్ పెరిగిపోయింది, ఫ్లాట్ నేను అమ్మేసిన ప్లాటు పెరిగిపోయింది, ఇటు గోల్డ్ పెరిగిపోయింది, రెండు పెరిగిపోయినాయి.
అది ఈ రోజుల్లో మేము అమ్మేసుకొని నేను ఏదో ఓన్ హౌస్ కట్టుకున్నా కానీ నాకు డబ్బు వచ్చేది ఈ రోజుల్లో. కానీ మేము చాలా లాస్ పోయినాం. మేము మధ్య తరగతి కుటుంబం వాళ్ళం, ఏమి ఉన్న వాళ్ళం కాదు. రోజు చేసుకుంటేనే, మేము పని చేసుకుంటేనే రోజు మాకు గడుస్తుంది, లేదంటే గడవదు. మేము డబ్బు ఉన్న వాళ్ళం అయితే కాదు, మా పరిస్థితి అది. రైట్. ఇది ఒకసారి చూస్తున్నాం మనం. నేను నిలబడ్డ ఈ ఫ్లాట్ ఇది 4th ఫ్లోర్లో ఉంది. ఈ ఫ్లాట్ దీనికంటే ముందు ఇప్పుడు మనం మాట్లాడిన బాధితుడు చారి గారికి రిజిస్ట్రేషన్ చేయకముందు సేల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కింద ఆయనకి రిజిస్ట్రేషన్ చేస్తే అంతకుముందే దీంట్లో మరొకరికి దీనిపైన ఇన్వెస్ట్మెంట్ కింద మరొకరికి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పేరుతో 40 లక్షలు ఒకరి దగ్గర వసూలు చేశారు. ఫ్లాట్ మీకు సేల్ చేస్తున్నాం అని చెప్పి సేల్ ఆఫ్ అగ్రిమెంటు ఇంకొకరితో చేశారు. ఆ తర్వాత మొత్తంగా ₹1,00,00,000 ఈ ప్రణీత్ కన్స్ట్రక్షన్స్కి ఇప్పటికే వచ్చేసింది ఈ ఫ్లాట్ మీద. కానీ ఈ ఫ్లాట్ పరిస్థితి చూస్తే చూడండి, ఇటుకలు పేర్చి గోడలు కట్టి వదిలేశారు. ఇది ఏడాది కాలంగా ఇదే పరిస్థితి ఉంది. ఇలా 1, 2 కాదు, ఇక్కడ ఉన్న దాదాపు 110 ప్లాట్లలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఫ్లాట్లు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఒక్కొక్క ఫ్లాట్లు డబల్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. అదేమని అడిగితే ముఖ్యంగా ఎండి సురేష్, ప్రణీత్, ఎవరైతే ఎండి కొడుకు ప్రణీత్ కూడా ఫోన్లు ఎత్తట్లేదు, సమాధానం చెప్పట్లేదు. మాకు న్యాయం చేయాలి, ఈ ఫ్లాట్ మాకు దక్కుతుంది, సొంత ఇంటి కల నెరవేరుతుందని చెప్పి కూడా గోల్డ్ అమ్మేసి, స్థలాలు అమ్మేసి, అప్పులు చేసి అనేక మంది ఈరోజు సొంత ఇంటిపై ఆశలు పెట్టుకుంటే ఇలా నిండా ముంచేసింది ప్రణీత్ కన్స్ట్రక్షన్స్. శేషు ఏపీ దేశం, ఉప్పాలగూడ, హైదరాబాద్.